కోవిడ్-19 ఈ పేరు వింటేనే మానవాళి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఆ మాయిదారి రోగం మిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఒక దశాబ్దపు ప్రపంచ అభివృద్ధిని వెనక్కి నెట్టేసింది. పైగా ప్రపంచంలో మానవాళి ఆయుష్పై కూడా ప్రభావాన్ని చూపుతోంది. సగటు మనిషి జీవితకాలం కోవిడ్ దెబ్బకు ఓ ఏడాదిన్నర తగ్గిందని సర్వేలు చెబుతున్నాయి. ఇంతకీ దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతుంది ఒకసారి చూద్దాం. మనుషుల్లో తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కోవిడ్-19 ప్రభావంతో క్షీణించిన ప్రపంచ ఆయుర్దాయం, కరోనాతో తుడిచిపెట్టుకుపోయిన ఒక దశాబ్దపు పురోగతి, 61.9 సంవత్సరాలకు పడిపోయిన మనిషి జీవితకాలం, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించిన మహమ్మారి పుట్టుక, దశాబ్దపు లాభాలను తొలగించిన కోవిడ్ మహమ్మారి. కోవిడ్-19 ప్రభావం కారణంగా ప్రపంచ ఆయుర్దాయం క్షీణించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2019 నుంచి 2021 వరకు సగటు ఆయుర్దాయం దాదాపుగా 1.8 సంవత్సరాలు క్షీణించిందని 71.4 సంవత్సరాలకు చేరుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల ఒక దశాబ్దపు పురోగతి తుడిచిపెట్టుకుపోయి ఆయుర్దాయం ఇంతకు ముందు ఉన్నటువంటి 2012 స్థాయికి చేరుకోవడం గమనార్హం. మహమ్మారి పుట్టుక ప్రజల ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అలాగే 2021లో సగటు వ్యక్తిని మంచి ఆరోగ్యంతో జీవించాలని ఆశించే సమయం 1.5 సంవత్సరాల నుంచి 61.9 సంవత్సరాలకు పడిపోయింది. ఇది కూడా 2012 స్థాయికి చేరుకుందని WHO అధ్యయనం తెలిపింది. గత అర్ధ శతాబ్దంలో మనుషులు ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల కంటే కోవిడ్-19 ఆయుర్దాయంపై ఎక్కువ లోతైన ప్రభావం చూపిందని పరిశోధకులు తెలిపారు. జనవరిలో లాన్సెట్ ప్రచురించిన ఒక అధ్యయనంలో మహమ్మారి సమయంలో సగటు ఆయుర్దాయం 1.6 సంవత్సరాలు పడిపోయిందని తెలుపనుగా, ఇక తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో కూడా దానికంటే మరింత ఘోరమైన ఫలితాలు వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం అమెరికా, ఆగ్నేషియా వంటి ప్రాంతాల్లో 2019, 2021 మధ్య ఆయుర్దాయం సుమారుగా 3 సంవత్సరాలు, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం 2.5 సంవత్సరాల వరకు గణనీయంగా క్షీణించిందని తెలిపింది. పశ్చిమ పసిఫిక్ ప్రాంతం మాత్రం కనిష్ట ప్రభావాలు చూసింది. అక్కడ ఆరోగ్యకరమైన ఆయుర్దాయం 0.1 నుంచి 0.2 సంవత్సరాల కంటే తగ్గింది. ప్రపంచ ఆరోగ్య భద్రతను బలోపేతం చేయడానికి, ప్రపంచ ఆయుర్దాయం పెంచడానికి ఎన్నో చర్యలు తీసుకున్నామని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెసస్ తెలిపారు. అవి సానుకూలంగా కనిపిస్తున్న తరుణంలో కేవలం 2 ఏళ్లలో కోవిడ్-19 మహమ్మారి ఆయుష్లో ఒక దశాబ్దపు లాభాలు తొలగించిందని అన్నారు. WHO నివేదికలో వికలాంగులు, శరణార్థులు, వలసదారులు ఎదుర్కొన్న ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లు మరింత హైలైట్ చేశారు. 2021లో దాదాపుగా 1.3 బిలియన్ల మంది లేదా ప్రపంచ జనాభాలో 16% మంది వైకల్యాన్ని కలిగి ఉన్నారని పేర్కొంది. వారు ఎదుర్కొన్న ఆరోగ్య అడ్డంకులు తొలగించడానికి తోడ్పాటును అందించాలని WHO సూచించింది. మొత్తంగా 2018 నుంచి అదనంగా 1.5 బిలియన్ల మంది ప్రజలు మెరుగైన ఆరోగ్యం, శ్రేయస్సును అభివృద్ధి చేసుకున్నారు. అయితే పెరుగుతున్న ఊబకాయం రేట్లు, అధిక పొగాకు వినియోగం, నిరంతర వాయు కాలుష్యం వంటి సవాళ్లతో పురోగతికి ఆటంకం కలుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.